శరణార్థిగా వచ్చినటువంటి వాడు అరాచకం చేస్తుంటే మరొక శరణార్థి ఆస్ట్రేలియాలో కాపాడి. ఇప్పుడు ఎవరైతే అహ్మద్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడో అతని కోసం నిన్న నుంచి పబ్లిక్ ఓపెన్ గా ఒక తమ విరాళాలు ప్రకటిస్తే 6 కోట్ల రూపాయలు జమై ఒక్క రోజులు 24 గంటల్లో 6 కోట్లు. అతని ట్రీట్మెంట్ అంతా కూడా నడుస్తుంది. అతని వీరుడుగా కీర్తిస్తున్నారు. అదే సందర్భంలో ఎవరైతే ఇట్లాగే శరణార్థులకు వచ్చిన పాలస్తీనా నుంచి వచ్చి కొన్ని సంవత్సరాల పాటు ఆస్ట్రేలియాలో బ్రతికితే వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేస్తారు. పౌరసత్వం అంటే ఓటు ఇవ్వటం. ఇప్పుడు అల్బనీస్ గెలిచింది అదే కోణంలో. ఇలాంటి శరణార్థులకి ఓటు హక్కు ఇవ్వడం ద్వారా, అంటే పౌరసత్వం ఇచ్చి ఓటు హక్కు ఇవ్వడం ద్వారా వాళ్ళని ఆ దేశ పౌరులుగా మార్పు చేసుకుని వాడు గెలుస్తా ఉన్నాడు లేబర్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి. ఇప్పుడు ఆ ఆల్బనీస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ పౌరసత్వంతోనే ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా, అది తాజా వ్యవహారం. ఇప్పుడు ఆ ఇద్దరికి సంబంధించినటువంటి ఉదంతంలో ఇప్పుడు పబ్లిక్ అందరూ రివోల్ట్ అవుతున్నది ఏంటంటే ఇలాంటి వాళ్ళందరినీ డిపోర్ట్ చేయాలి. వీళ్ళిద్దరినే కాదు, అసలు షరియా చట్టాలు అమలు కావాలన్నటువంటి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రదేశం ఏంటంటే ఇక్కడ ఎట్లయితే రోడ్ల మీద నమాజులు చేస్తున్నారో అట్లా బిగిన్ చేసేసారు. అట్లాగే అక్కడ ఉన్న యూతుల మీద గత కొన్నేళ్లుగా వెహికల్స్ తగలబెడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు, హింసిస్తున్నారు. ఆ విషయం తెలిసినా కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఓట్ల కోసం అన్నట్టు నెతన్యాహు 6 నెలల క్రితమే ఆస్ట్రేలియా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇట్లాంటి అరాచకాలు జరుగుతున్నాయి మీ ప్రాంతంలో, మంచిది కాదు, వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ లో తెగించి ప్రజల ప్రాణాలు తీస్తారు, మీకు అర్థం చేసుకోండి అంటే ఇక్కడ దాన్ని జోక్గా కామెడీగా మలిచినటువంటి మా సార్వభౌమత్వం పరికమాల ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి సాక్షిగా జరిగినటువంటి ఈ ఘాతకం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.